కాస్త అన్నం తిన్న వాళ్ళకి నిద్ర వస్తుంటుంది, తినని వాళ్ళకి నీరసం వస్తుంటుంది. ఈ రెండు మాయరోగాలే. మరి ఈ మాయరోగం తొలిగేది ఎట్లా? రాజా రామచంద్ర భగవానికి అంటే పోతుంది. ఎందుకంటే ఇదే ఇక్కడ పాడుతా తీయగా పడుకుంటా హాయిగా పెట్టండి, కళ్ళకి క్లిప్పులు పెట్టుకొని చూస్తుంటా. హరికథ అనేటప్పటికల్లా 4 అవలక్షణాలు వస్తాయి. ప్రథమం ఆవలించటం. దాని దుంపదగా నిద్ర ఇంట్లో పోతే రాదు. నేను అడిగా, ఎందుకురా ఇక్కడికి వచ్చి నువ్వు నిద్రపోతూ నాకు కూడా నిద్ర తెప్పిస్తున్నావు, కొంపలో పడుకోవచ్చు కదా అని ఆయన అడిగా. ఏమనుకోవద్దండి, కొంపలో పడుకుంటే నిద్ర పట్టట్లేదు, అదేంటో మీ కథకి రాగానే నిద్ర పడుతున్నది. నేను చెప్పాను, దూరంగా వెళ్ళి పడుకోరా, నేను వెళ్ళేటప్పుడు లేపెడతా నిన్ను, నన్నెందుకు ఇబ్బంది పెడతా. ప్రథమం ఆవలించటం, ద్వితీయం కళ్ళు మూయటం, తృతీయం త్రుళ్ళి పడటం, ముందుకు కానీ వెనక్కి కానీ పక్కకు కానీ. పక్క వాళ్ళని కూడా డిస్టర్బెన్స్, ఎందుకమ్మా అని వాళ్ళు అంటాం, చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతాం. చతుర్థం లేచిపోవటం, ఉంది కదా. ఇవి జీవులకి ఉండేటువంటి లక్షణములు. అందుకనే భావములోన బాహ్యమున గోవింద గోవిందాయని కొలువవో మనస భావములోన. పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. శారద చంద్రికా విమల చారు శరీర సమస్త జీవనాధార భుజంగహార